దాంతో తిరుపతి లడ్డు దాంట్లో 254 కోట్ల కుంభకోణం అంటారు. మళ్ళీ అదొకటి. ఇంకా గ్రావెల్ దంచుకోవటం, మేసుకోవటం, పంచుకోవటం, తినుకోవటం ఇదంతా మాకు రెగ్యులరే. ఇవన్నీ చాలా ఉంటాయి రాష్ట్రంలో. అన్ని తాకట్లు పెట్టి డబ్బులు తెచ్చాడు కదా! సో ఇదంతా దుబాయ్‌లో ఇన్వెస్ట్‌మెంట్స్ పెట్టాడు అని చెప్పి గట్టి స్ట్రాంగ్ రూమర్ ఉంది. సో జగన్మోహన్ రెడ్డి దుబాయ్‌లో ఇన్వెస్ట్‌మెంట్స్ పెట్టాడు కాబట్టి ఇప్పుడు దుబాయ్ వెరీ అన్‌రెస్ట్ ప్లేస్ అయింది. రియల్ ఎస్టేట్ డౌన్ అయిపోయింది. అసలు టూరిస్ట్స్ అనేవాళ్ళు లేరు. సో ఒక అన్‌సర్టనిటీ దుబాయ్‌లో ఉన్నప్పుడు అర్జెంట్‌గా తన బ్యాంక్ వ్యవహారాలు, రియల్ ఎస్టేట్ సెటిల్మెంట్స్ గురించి అర్జెంట్‌గా హైదరాబాద్ షిఫ్ట్ అయిపోయి, అంటే బెంతహైలో ఈ క్యాండిడేట్ ఇప్పుడు హైదరాబాద్ షిఫ్ట్ అయిపోయి, ఇక్కడి నుంచి అర్జెంట్‌గా ఇప్పుడు లండన్ వెళ్ళిపోయి, లండన్‌లో తన దుబాయ్ అకౌంట్ సెటిల్మెంట్ గురించి అర్జెంట్ మీటింగ్ కోసం సిబిఐ కోర్ట్‌కి పర్మిషన్ అడిగి చెక్ వేస్తున్న జగన్మోహన్ రెడ్డి. ఇది ఒక ఇన్వెస్ట్‌మెంట్ సేఫ్‌గార్డ్ మెథడ్. ఇక్కడ దోచుకుంది ఎక్కడో ఒకటి దాచుకోవాలి కదా! ఇదివరకు దోచుకుందంతా పెడితేనే అటాచ్ చేసేసారు. మనం చూసాం 42,000 కోట్లు శ్రీమాన్ జమోరే అకౌంట్స్ అని అటాచ్ చేశారు. దాని ముందు వాళ్ళ పరిస్థితి ఏంటో ఆర్థికంగా రాజశేఖర్ రెడ్డి అందరికీ ఆయన ముఖ్యమంత్రి కాకముందు ప్రతి ఒక్కరికి తెలుసు. మళ్ళీ నేను స్పెషల్‌గా చెప్పక్కర్లా.